రాష్ట్ర సరిహద్దుల్లోకి ఇతర రాష్ట్రాల ఫిషింగ్ బోట్ల అక్రమ చొరబాటును అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ చైర్మన్ యాటగిరి రామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. కడపలో ఆయన మాట్లాడుతూ అటవీ, మత్స్యశాఖ, మెరైన్ పోలీసులతో కూడిన ప్రత్యేక పెట్రోలింగ్ బోటు ద్వారా గస్తీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి రోజే 2 తమిళనాడు బోట్లను పట్టుకున్నట్లు వెల్లడించారు. డ్రోన్ టెక్నాలజీ ద్వారా అక్రమ చొరబాట్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఆయిల్ ధరలు పెరిగినా మత్స్యకారులకు పాత రేట్లకే సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఈరోజు మత్స్యకార సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తానని చెప్పి ప్రచారం చేయడం చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. యుద్ధం వల్ల మనకు ఆయిల్ సబ్సిడీ పైన ఆయిల్ సంబంధించి సంక్షోభం ఏర్పడడం అందరికీ తెలిసిన విషయమే. ఇది పరిశ్రమలకు సంబంధించి అన్ని రకాలుగా వ్యాపారాలకు సంబంధించిన సంస్థలపై ఆయిల్ రేట్లు 23 రూపాయలు పెంచడం జరిగింది. అందులో భాగంగా మాకు తీర ప్రాంతాల్లో మెకనైజ్డ్ బోట్లు, మోటరైజ్డ్ బోట్లతో ఫిషింగ్ చేసే బోట్లకు ఆయిల్ పెరగడం వల్ల వాళ్ళు మత్స్యకారులు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, కమ్యూనిటీకి సంబంధించిన మంత్రి కొల్లు రవీంద్ర గారు పలు సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం ఆఫ్కాఫ్ ఫెడరేషన్ కూడా కొన్ని ఆదాయాలను పక్కన పెట్టి మత్స్యకారులకు మేలు చేయాలని దశలో మాకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఫెడరేషన్ తరఫున 102 పెట్రోల్ బంకులు ఉన్నాయి. రిటైల్ పెట్రోల్ బంకులతో పాటు కన్జ్యూమర్ పెట్రోల్ బంకులు కూడా మాకు ఆఫ్కాఫ్కు 8 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ పెట్రోల్ బంకుల ద్వారా మత్స్యకారులకు సంబంధించి బోట్లకు నెలకు మెకనైజ్డ్ బోట్లకు 3,000 లీటర్లు 3,000 లీటర్లు, మోటరైజ్డ్ బోట్లకు 3,000 లీటర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం కూడా లీటర్ పైన ఇచ్చే 9 రూపాయల సబ్సిడీ అమౌంట్ను కూడా విడతల వారీగా ఇచ్చే అమౌంట్ కూడా యుద్ధానికి సంబంధం లేకుండా, ఈ సంక్షోభం సంబంధం లేకుండా కూడా గతంలో మా ఆఫ్కాఫ్ మత్స్యశాఖ అకౌంట్లో 10 రోజుల క్రితమే 10 కోట్ల రూపాయల అమౌంట్ కూడా వేయడం జరిగింది. ఈ ప్రతిపక్ష నేతలు కొంతమంది విమర్శిస్తున్నారు, ఈ యుద్ధం వల్ల సంక్షోభం వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం, మేము న్యాయం చేయలేకపోతున్నాం అని చెప్పి కుంటి సాగులతో మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నామని చెప్పి విమర్శించడం చాలా సిగ్గుచేటు, బాధాకరం. ప్రభుత్వం అన్ని రకాలుగా దృష్టిలో పెట్టుకొని మత్స్యకారులను ఇబ్బంది పెట్టకుండా వారికి సబ్సిడీ అమౌంట్ను వారి ఖాతాల్లో వచ్చేట్టుగా మత్స్యశాఖ అకౌంట్లకు బదిలీ చేయడం జరిగింది. మేము చెప్తా ఉన్నాం, మత్స్యకారులకు సంబంధించి ఏ విషయమైనా కూడా మేము త్వరితగతిన స్పందించి వారికి అన్ని రకాలుగా వారిపైన భారం పోకుండా ప్రభుత్వము ఆఫ్కాఫ్ ఫెడరేషన్ ద్వారానే వారికి అన్ని రకాలుగా మేలు చేసేందుకు కూడా మేము కొన్ని ప్రతిపాదనలు చేశాం.